హర్మోజ్ జలసంధి గురించి మాట్లాడితే వాళ్ళలో 100%లో 20% అంటే ఒక వంతు అంటే 5 వంతుల్లో ఒక వంతు హర్మోజ్ జలసంధి నుంచి వస్తుంది. సో భారత్, చైనా, జపాన్, పాకిస్తాన్ ఈ దేశాలన్నిటికి కూడా ఈ హర్మోజ్ జలసంధి నుంచి వచ్చే ఈ ఉత్పత్తులతోనే వీళ్ళు మొత్తం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు కొంతమందికి రిలీఫ్ ఇవ్వడం, కొంతమందికి బ్లాక్ చేయడం ఏ విధంగా ఉంటుంది? ఇండియాకి ఒక ఫేవర్‌గా వచ్చింది. మీరేమంటారు? ఇది కరెక్ట్ ప్రశాంత్. ఎందుకంటే దాదాపు 15-20 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఒక రోజుకి అటు నుండి ట్రాన్స్ఫర్ అవుతుంది డిఫరెంట్. అయితే ఇది ముఖ్యంగా వీళ్ళు ఏమనంటే ఇరాన్ వాళ్ళు కొన్ని కంట్రీస్ మీద రెస్ట్రిక్షన్ పెట్టబోతున్నాము. రెస్ట్రిక్షన్ ఎవరికంటే బేసికల్లీ యూఎస్ సంబంధించిన షిప్లు కానీ, ఇజ్రాయెల్ సంబంధించిన షిప్లు కానీ, అట్లా కొన్ని దేశాలు ఎవరైతే వాళ్ళకి మద్దతుదారులుగా బిహేవ్ చేస్తారో వాళ్ళు షిప్పులు అనేది చెక్ చేసి తిరిగి పంపించవచ్చు. వాళ్ళు ఎక్కువ తోక జాడిస్తే కొలాప్స్ చేసి పేల్చేసే బాంబులు పెట్టి చేయాల్సిన అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇండియా అనేది సేఫ్లో ఉంది. ఎందుకంటే ఇండియాకి న్యూట్రల్గా బిహేవ్ చేస్తుంది. ఇండియా ఇప్పుడు వీడికి వారికి ఎందుకంటే కువైట్ కానీ, ఇరాన్ కానీ, అబుదాబి కానీ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ సౌదీ కానీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా వాళ్ళు మేజర్ ఇన్కమ్ అంతా ఇప్పుడు దుబాయ్ టూరిజం మీద బతుకుతుంది. ఈ మిడిల్ ఈస్ట్ ఈ కంట్రీలు ఏవైతే ఉన్నాయో ఈ పెట్రోల్ ఆయిల్ మీద వచ్చిన ఆదాయంతో కంట్రీని నడుపుతారు. సో అది కాబట్టి మొత్తం ఆపుతానని చెప్పడారు. కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్ స్పెసిఫిక్ ప్లేసెస్లో ఎవరైతే ఇజ్రాయెల్కి, యుఎస్ఏకి మద్దతుదారుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ షిప్పుల మీద నిఘా ఉంటుంది. అవసరం అనుకుంటే ఏదైనా చేయడానికి తెగిస్తారు.